నమస్తే వెల్కమ్ టు ఇన్‌డెప్త్ నేను శివాని. ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా సోలార్ పవర్ ని యావత్ ప్రపంచం పరిగణిస్తుంది. సోలార్ పవర్ తయారీకి ఖర్చు తక్కువ. దీంతో ప్రపంచ దేశాలన్నీ సోలార్ పవర్ పై దృష్టి పెట్టాయి. సోలార్ పవర్ లో మెధేరా గ్రామం రికార్డులు సృష్టించింది. గుజరాత్ లోని ఈ గ్రామం సోలార్ పవర్ లో దేశవ్యాప్తంగా హల్చల్ రేపుతుంది. మెధేరా గ్రామంలో ఎటు చూసినా సోలార్ ప్యానెల్సే కనిపిస్తుంటాయి. సహజంగా ఏ దేశ అభివృద్ధి అయినా కరెంటుపై ఆధారపడి ఉంటుంది. మన దేశంలో ఉత్పత్తి అయ్యే సంప్రదాయ కరెంట్లో 53% వాటా థర్మల్ పవర్దే, అంటే బొగ్గుదే. అసలు కోల్ మార్కెట్లో దాదాపు ఏడాదిన్నర కిందట నెలకొన్న కొరతను కొన్ని కార్పొరేట్ సంస్థలే కృత్రిమంగా సృష్టించాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా విద్యుత్ తయారీకి ఎప్పుడూ బొగ్గు మీదే ఆధారపడటం మంచిది కాదని నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. లేదంటే ఏదో ఒకరోజు దేశం కరెంటు సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు సౌర విద్యుత్. ఇదే సోలార్ పవర్గా యావత్ ప్రపంచం పాపులర్ అయింది. సౌర విద్యుత్ అంటే సూర్యకిరణాల నుంచి కరెంటు తయారు చేసుకోవడమన్న మాట. ఇల్లు లేదా పరిశ్రమల పైకప్పులకు పలకలు ఏర్పాట్లు చేసుకుంటే సునాయాసంగా కరెంటు తయారు చేసుకోవచ్చు. సూర్యుని నుంచి సుమారు 174 పెటావాట్ల శక్తిగల సూర్యకిరణాలు భూగ్రహానికి వెలువడతాయి. వీటిలో సుమారు 30% కిరణాలు అంతరిక్షంలోకి తిరిగి వెళ్లిపోతాయి. మిగతా కిరణాల వేడిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి. సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లోని వెలుతురును సోలార్ ప్యానెల్లోని ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఎలక్ట్రాన్లుగా మారుస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో అంతిమంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. థర్మల్ పవర్ తయారీతో పోలిస్తే సోలార్ పవర్ తయారీ చౌక అంటారు విద్యుత్ రంగ నిపుణులు. ఈ కారణంతో వ్యాపార కార్యకలాపాల కోసం సోలార్ పవర్ను తయారు చేసే ప్లాంట్ల నిర్మాణాలు ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా 1980ల నుంచి సోలార్ పవర్ తయారీ జోరందుకుంది. సోలార్ పవర్ తయారీకి ఖర్చు తక్కువ కావడంతో చాలా మంది అటువైపు దృష్టి పెట్టారు. లక్షలాది సోలార్ ప్యానెల్స్ విద్యుత్ గ్రిడ్లో భాగం కావడం ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ఫోటోవోల్టాయిక్ పవర్ స్టేషన్ కర్ణాటకలోని పావగడలో ఉంది. ఈ పవర్ ప్లాంట్ ఏటా 2050 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేస్తోంది. దర్నాయ్ బీహార్లోని ఈ మారుమూల గ్రామం 2014లో లైమ్ లైట్లోకి వచ్చింది. బీహార్లోని తొలి సోలార్ విలేజ్గా రికార్డు సృష్టించింది. జహానాబాద్ జిల్లాలోని ఈ గ్రామానికి 1981 నుంచి కరెంట్ సప్లై లేదు. ఈ నేపథ్యంలో 2014 ఆగస్టులో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దర్నాయ్ గ్రామం వచ్చి 100 కిలోవాట్ల సోలార్ మినీ గ్రిడ్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. సోలార్ పవర్లో మొధేరా గ్రామం రికార్డులు సృష్టించింది. గుజరాత్లోని ఈ గ్రామాన్ని భారత్ తొలి సోలార్ పవర్ గ్రామంగా ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా డిక్లేర్ చేశారు. మొధేరా గుజరాత్ మెహసాని జిల్లాలోని ఒక గ్రామం. సోలార్ పవర్లో దేశవ్యాప్తంగా హల్చల్ రేపుతోంది. దాదాపు ఏడాది కిందట ప్రధాని నరేంద్ర మోడీ మొధేరా గ్రామానికి వెళ్లారు. మొధేరా గ్రామంలో ఎటు చూసినా సోలార్ ప్యానెల్సే కనిపిస్తుంటాయి. గ్రామస్తులెవరూ సాంప్రదాయ విద్యుత్ మీద ఏమాత్రం ఆధారపడరు. అతి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్కే జై కొడతారు. सोलार लगा हुआ थी जे એની સિસ્ટમ થી જે એને યુનિટ પેદા થાય એ જેટલા આપણે યુનિટ વાપરીએ પ્લસ આપણા જમા થાય એમાં આપણા ખાતામાં એ પૈસા જમા થાય. సౌర విద్యుత్ అందుబాటులోకి రావడంతో గ్రామస్తులెవరికీ కరెంటు ఛార్జీలు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఏమైనా ఉన్నా నామమాత్రంగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో మొధేరా గ్రామాన్ని మన దేశ తొలి సోలార్ పవర్ గ్రామంగా ప్రధాని నరేంద్ర మోడీ డిక్లేర్ చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ మొధేరా గ్రామం యావత్ భారతదేశానికి ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. सोलर पावर को लेकर के बात होगी જ્યારે પણ દુનિયામાં સૌર ઉર્જાની વાત થશે એટલે મોઢેરા પહેલું નામ દેખાશે. दुनिया मोढेरा को सूर्य मंदिर की वजह से जानती थी, लेकिन अब मोढेरा के सूर्य मंदिर से प्रेरणा लेकर के मोढेरा सूर्यग्राम भी बन सकता है. ये दोनों एक साथ दुनिया में पहचाने जाएंगे और मोढेरा पर्यावरणवादियों के लिए दुनिया के मैप पर अपनी जगह बना लेगा. दोस्तों, गुजरात का यही तो सामर्थ्य है जो आज मोढेरा में नजर आ रहा है, वो गुजरात के हर कोने में मौजूद है. कौन भूल सकता है ये मोढेरा के सूर्य मंदिर को ध्वस्त करने के लिए, उसको मिट्टी में मिलाने के लिए आक्रांताओं ने क्या कुछ नहीं किया था. ఇంతటి కీలకమైన సోలార్ పవర్ సెక్టార్ను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ప్యానెల్స్ తో పాటు ఇతర మెటీరియల్ కొనుగోలుకు ఆయా ప్లాంట్స్లకు సబ్సిడీలు ఇవ్వాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. సోలార్ పవర్ వినియోగాన్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దీనికోసం పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఇదిలా ఉంటే కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థల పరిధిలోని భవనాల నిర్మాణంలో పైకప్పునకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటును తప్పనిసరి చేయాలని అనేక మంది ప్రముఖులు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి స్వతంత్ర ఇన్ డెప్త్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.